మిత్రులు మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, మన పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ గారు, అలాగే మాజీ శాసనసభ్యుడు సిండే గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అలాగే పాత్రికేయ సోదరులు, నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. గత ఎన్నికల్లో ఏం జరిగిందో ఇప్పటిదాకా సురేందర్ గారు కూడా చెప్పినారు. మరి అవిటి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు కూడా ఏమాత్రం నెరవేర్చలేదని మీ అందరికీ మనవి చేస్తున్నా. రైతు బంధు ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు ఇస్తా అంటే ఎలక్షన్ కమిషన్ తోటి చెప్పించి ఆపించినటువంటి ఘనత కాంగ్రెస్ వాళ్ళని మనవి చేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానము డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేయంగానే రుణమాఫీ, రైతు బంధు మొట్టమొదటి సంతకం పెట్టి పంపిస్తామని చెప్పినారు. ఈ రోజుకు 4 మాసాలు గడుస్తుంది. అంటే 3 మాసాలు 4వ మాసాలు గడిచిపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇది 4 సంవత్సరాలు 4 నెలలకే ఇట్లా అయిపోతే 4 సంవత్సరాలు గడిచే పరిస్థితి లేదని మనం చేస్తున్నాను. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కటి, ప్రతి కార్యకర్త ఇంతకుముందు అయినటువంటి నాయకులను మళ్లీ పాటలు చేర్చుకోకుండా పెద్ద నాయకులకు విన్నవించాలని మనం చేస్తున్నాం. కానీ ఇవన్నీ చెప్పినటువంటి ఆడబిడ్డలు, రైతు సోదరులు, చదువుకున్నటువంటి పిల్లలు ఆశపడి మాకు 2,500 వస్తుందని ఒకటి, పెన్షన్ వస్తుందని ఒకటి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పి అన్ని మాటలకు నమ్మి ఓటేసిన ఓటర్లను మాత్రము తల్లి కదా బిడ్డను కొడితే ఏడిసి మళ్ళీ తల్లి దగ్గరికే వస్తుంది కనుక తప్పనిసరిగా ఓటర్లను మనం దగ్గర తీసుకోవాల్సిన పని చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ఓటర్ మహేశ్వరి దగ్గరికి మన కార్యకర్తలు వెళ్ళి ఇవన్నీ వాళ్ళకి వివరించాల్సింది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే కావున తప్పనిసరిగా మనం అందరం కష్టపడి పనిచేసినట్టయితే పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ తీసుకొచ్చి గెలిపించే బాధ్యత మనందరి మీద మనవి చేస్తూ, పెద్దలు చెప్పిన మాటలు వినడానికి మనం వచ్చినాం కనుక మన మాటలు వినడానికి కాదు, మళ్ళీ మండలానికి, గ్రామానికి మేము వచ్చి మీతోటి సవివరంగా మాట్లాడతామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.